పూజబలిని సమర్పించిన వారు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తులు, పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యము, కుటుంబాలపై దేవుని దీవెనలు మెండుగా కురిగినట్లుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా స్టీవెన్, శాలిని, బాబురావు, సుందరమ్మ, సావన్, సోనియా, సచిన్, ఫ్రెండ్స్, అనన్య, ప్రియుల మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదం కొరకు దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి రాకపోకలి యందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మశాంతి కొరకు డి సుందరమ్మ, బాబురావు మంచి ఆరోగ్యము, కుటుంబ సభ్యుల సఖ్యత, కుటుంబ దైవాశీర్వాదం కొరకు దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా డి సచిన్ బాబు కుమార్ మంచి ఆరోగ్యము, ఉద్యోగము, జీవిత భాగస్వామి కొరకు 2024 సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు డి సోనియా మంచి ఆరోగ్యము, మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రియాంక, సంపత్ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేల్లో కృతజ్ఞతగా మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రియాంక, సంపత్తుల మంచి ఆరోగ్యము, సంతానవరము మరియు దైవాశీర్వాదం కొరకు సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు డివైన్ వర్డ్ సెంటర్, అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి, లోన్ శాంక్షన్ అగినట్లుగా ఏర్వ విమల, ఏర్వ చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు రాజారత్నం మరియు జయంతి, గంజి మనోస్పిత, జాబ్ సెక్యూరిటీ మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు భాస్కర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కటకం రిషి మంచి ఉద్యోగము, కటకం రోహిత్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు గోవింద్ రెడ్డి, సుమలత, గీతిక, శ్రీకృతి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, చదువులు, దైవజ్ఞానము, జ్ఞాపక శక్తి, దేవుని సంరక్షణ, కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ రాజు నడిపిస్తున్న పావని డైరీ ఫామ్ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, పిల్లల చదువులు, జ్ఞానము, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం మరియు సత్యనారాయణ సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ కొరకు అర్పించేవారు కృష్ణవేణి 2024 సంవత్సరంలో దివ్యవాక్ కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న పవర్ మినిస్ట్రీని ప్రభు దీవించి పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మెండుగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా గోపాల్ రెడ్డి, పద్మమ్మ, అవినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అవినాథ్ రెడ్డి మంచి చదువులు, జ్ఞానము, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యల నుంచి విడుదల, కుటుంబంలో శాంతి, సమాధానము, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కే క్రాంతి మందిర ఐఐటిలో సీట్ కొరకు ఎంసెట్లో మంచి కాలేజ్లో సిఎస్సి సీట్ వచ్చినట్లుగా ఒక వ్యక్తి మంచి జీవిత భాగస్వామి దేవుని చిత్త ప్రకారం జీవించినట్లుగా పూజను అర్పించిన వారి కుటుంబం గంటా తెరేజా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ఉజ్వల, సాత్విక మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు శోభారాణి షోరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము మరియు బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, వినయ్ బాబు, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేయబడి న్యాయం చేకూరినట్లుగా ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినట్లుగా సౌమ్య, వెంకటేష్ ఆద్య మధ్య సమస్యలు తొలగిపోయి కుటుంబంలో శాంతి, సమాధానం చేకూరాలని, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఉదయ్ కుమార్, రాహుల్ కుమార్ మంచి చదువులు, ప్రవీణ్ కుమార్ సంపూర్ణ స్వస్థ, ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా సమస్యలు తొలగిపోవాలని, మీనా స్వామి భూమి కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా నిన్నటి నాని జీవన్ జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనల కొరకు పెద్ద కాపు బంధకాల నుంచి విడుదల, మారు మనసు, రాజు విశ్వాసంలో ఎదిగినట్లుగా లిసిస్ సెబాస్టియన్, సిజే జోసెఫ్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, బాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, గాదే రోజా మేరీ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, బాసాని మంజులత కుటుంబంలో శాంతి, సమాధానము మరియు శ్రేయస్సు కొరకు గురువులు, కన్యాశ్రీలందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు ఒక వ్యక్తికి దివ్యకారుణ్యమూర్తి చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతగా బాసాని మేరీ, ఆధ్యారెడ్డి బంగారు భవిష్యత్తు మంచి చదువుల కొరకు పూజను అర్పించిన వారు ఒక కుటుంబం, గాదె జయపాల్ రెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పాడి పంటలను ప్రభు దీవించాలని దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు గాదె జయపాల్ రెడ్డి, ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఒక కుటుంబం, బిల్డింగ్ అమ్ముపోనట్లుగా పూజను అర్పించిన వారు ఒక కుటుంబం,
పి అభినంద్కు యూపీఎస్సీలో విజయం దయచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము. అభిషేక్ ప్రమోషన్ నూతన గృహ ఆశీర్వాదం కొరకు. మాదాని మోజస్ పుష్ప కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము. ఆర్థిక అభివృద్ధి కొరకు. పసల జాకోబ్ స్వర్ణ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము. జీవితంలో స్థిరపడినట్లుగా. బీరెడ్డి రాణి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు. ప్రణీత్ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. పూజను అర్పించిన వారి బీరెడ్డి రాణి, బీరెడ్డి అమృతారెడ్డి ఆత్మశాంతి కొరకు. పూజను అర్పించిన వారి రాణి, ఆద్య, హాసిని, రూహిక, అమీష్లపై దేవుని దీవెనల కొరకు. పూజను అర్పించిన వారి రాణి, గాదే విజయ్ ప్రతాప్ రెడ్డి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు. గాదే విజయ్ ప్రతాప్ రెడ్డి కుటుంబం దివ్య కారణమూర్తికి కృతజ్ఞతగా. గాదే పుష్ప మంచి ఆరోగ్యం కొరకు. గాదే పుష్ప కుటుంబ శ్రేయస్సు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు. ఇన్నారెడ్డి శ్రీదేవి, రితేష్, రాకేష్ కుటుంబం కృతజ్ఞతగా. రితేష్, రాకేష్ మంచి ఆరోగ్యము, చదువులు, ఉద్యోగము మరియు బంగారు భవిష్యత్తు కొరకు. ఇన్నారెడ్డి బిజినెస్ల అభివృద్ధి. ఆదూరి జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా. జెనిఫర్, రీనా, యుఎస్ఏ సురక్షిత ప్రయాణము, మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగం కొరకు. జయన్న, రాయన్న, మేరీ, మరయ్య, ప్రకాష్, సుందరి, కుసుమ, సునీత ఆత్మల శాంతి కొరకు. డి హిమేష్, డి హితీష్ జన్మదినం సందర్భంగా మంచి చదువులు, జ్ఞానం కొరకు. పూజను అర్పించిన వారు డి తేజో నివాస్. పి ప్రశాంత్, జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా. ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. ధృతి బంగారు భవిష్యత్తు కొరకు ఈనాటి దివ్య పూజ వలని సమర్పించి ఉన్నారు. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిలుపుము తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిలుపుము తన సన్నిధిని. మనసున మందిరముఖమలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము పునీత ఇగ్నేషియస్ లోయల గారి పండుగను కొనియాడుచున్నాం. ఈ రోజున మొదటి పట్టణంలో ఈర్మియా ప్రవక్త తను అనుకుంటున్నాడు,
నేను ఎంత అయోగ్యుడను. తల్లితో అంటున్నాడు, నన్ను ఎందుకు కన్నావు? ఎందుకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే, ప్రవక్తగా ఎన్నుకోబడినప్పుడే, అభిషేకింపబడినప్పుడే తను ఎన్నో బాధలకు కష్టాలకు గురి అయి ఉన్నాడు. అందుకనే ఆ వేదనతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూసినట్లుగా 13వ అధ్యాయం 44వ వచనంలో చక్కని ఆణిముత్యాన్ని గురించి ప్రభు చాటుతూ ఉన్నాడు. అదేవిధముగా పొలములు దొరికినటువంటి ఆణిముత్యం, అదేవిధముగా పొలములో ఉంచబడినటువంటి నిధిని కనుగొని తర్వాత ఆ భూమిని కౌలుగా చేసేవాడు వెళ్ళి తనకున్నదంతయు హెచ్చించి ఆ పొలమును కొనేను అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ప్రభు యొక్క దేవుని రాజ్యాన్ని గురించి ఈ రోజున సువార్త మనకు చక్కగా తెలియజేస్తుంది. దేవుని యొక్క రాజ్యంలో మనమంతా కూడా పాలివారమై ఉన్నాం. ఆ రాజ్యాన్ని మనం అధికంగా ఒక చక్కని ఆనుముత్యములాగా, అదేవిధముగా పొలములో దొరికినటువంటి నిధిలాగా మన యొక్క జీవితం ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ ఆ దైవరాజ్యం కోసం ఆ విధంగా మనం తపించాలి, మన జీవితాన్ని మొత్తం హెచ్చించాలి, దాన్ని మనం కనుగొనాలి, దాన్ని మనం పొందుకోవాలని చెప్పేసి ఈ వాక్యం ఈ రోజున తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవరాజ్యాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను, కృపను ఎల్లప్పుడూ మనం అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి మనలో ఇంకా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి తెలుసుకోలేక జీవిస్తున్నట్లయితే చేసినటువంటి పాపాలకు తప్పిదాలుగాను ప్రభు నుండి మనసారా మన్నింపును కోరుకుందాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆణిముత్యం, మనలో ఉన్నటువంటి మన హృదిలో ఉన్నటువంటి ఆ నిధి, దాన్ని కనుగొని ఎల్లప్పుడూ మన పరలోకం వైపు చూస్తూ ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని జీవించాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ దివ్యనామను గొప్ప మహిమను చేకూర్చి నిమిత్తము లోకమంతట చాడి చెప్పుటకు పునీత లోయల ఇగ్నాష్ వారిని హెచ్చించితివి. ఇతని పుణ్య జీవితను ఆదర్శముగా తీసుకొని ఈ లోకములో మంచి పోరాటమును పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీటమును బహుమానముగా పొందగలిగినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము 16 నుంచి 21 వరకు.
A reading from the prophet Jeremiah, chapter 15, verses 10, 16 to 21. ఈర్మియా ఇట్లనుకొనెను, నేను ఎంతటి దౌర్భాగ్యుడను, తల్లి నీవు నన్నేల కంటివి. నేను ప్రతివాడితో వివాదమునకు దిగి తగులాడవలసి వచ్చెను. నేను ఒకనికి అప్పియలేదు, ఒకని నుండి అప్పు తీసుకోలేదు. అయినను ప్రతివాడు నన్ను శపించువాడే. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వారిని భుజించితిని. దేవుడవు, సర్వశక్తివంతుడనైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను, నా హృదయముకు ప్రమోదము చేకూర్చెను. నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు, వారి సంతోషమున పాల్గొనలేదు. నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగా ఉంటిని. నీవు నా ఎదను కోపముతో నింపితివి. నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా? నా గాయము చికిత్సకు లొంగదేలా, మానదేలా? నీవు నాకు వేసవిలో వట్టిపోవుటచే నమ్మదగనిదిగా నుండు నది వంటి వాడవయ్యేదవా? నా మాటలకు ప్రభు ఇట్లనెను, నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకొందును. నీవు నికృష్ట భావములు విడనాడి ఉదాత్తమైన సందేశము చెప్పెదవేని నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకొందును. అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు, నీవు వారి వద్దకు వెళ్ళనక్కరలేదు. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును. వారు నీతో పోరాడుదురు, కానీ నిన్ను గెలవజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును, దుష్టుల నుండి నిన్ను కాపాడుదును, దౌర్జన్యపరుల నుండి నిన్ను సంరక్షింతును. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడా కలువరి నాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 44 నుండి 46 వరకు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 verses 44 to 46. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనములలే ఉన్నది. ఒకడు దాన్ని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదాంతి అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యముల వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 ఈ రోజున పరిశుద్ధ వాక్య పరిచర్యకు మిమ్మందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పొలములో దాచబడిన ధనము, ఆనిముత్యములు వెదకు వర్తకుడు, ఈ రెండు ఉపమానములు దైవరాజ్యమును గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఎప్పుడైతే దైవరాజ్యము మన ముందు ఉంటుందో ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఉదాహరణకు చూసినట్లయితే దివ్య బలి పూజలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నిధి, దానిలో పాలు పంచుకున్నటువంటి మనమందరము కూడా ఆ నిధిని పొందటానికి, దేవుని రాజ్యం అనేటువంటి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని అనుభవించాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం. ఆ నిధిని మనం పొందాలి. ఎప్పుడైతే ఆ నిధిని మనం పొందుకుంటామో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మన జీవితంలో అంతా ప్రశాంతత, శాంతి, సమాధానం, సంతోషం విల్లు విరుస్తూ ఉంటాయని చెప్పేసి మనం తలంచాలి. కాబట్టి దైవరాజ్యం మన మధ్యనే ఉన్నది, మనలోనే ఉన్నది. కాబట్టి మన ముందు ఉన్నదాన్ని, ఈ యొక్క చక్కని అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి మనం తలంచాలి. ఉదాహరణ చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో, ఒక పొలము లేని రైతు ఇతరుల పొలం దున్నుచున్నాడు. అయితే తాను దున్నుచున్నటువంటి పొలములో ధనపు నిధి ఉన్నది. కావున తనకు మిక్కిలి విలువైనటువంటి నిధి గల ఈ పొలమును స్వంతం చేసుకొనటానికి తనకు ఉన్నదంతయు హెచ్చించి అమ్మి దాన్ని కొనుగోలు చేశాడు అని చెప్పేసి ఈ వాక్యం తెలియజేస్తుంది. అదేవిధముగా వచనములు 13వ అధ్యాయం 45వ వచనం 46వ వచనం చూసినట్లయితే, ఆని ముత్యాలు చేసేటటువంటి వర్తకులు మిక్కిలి విలువైన ఆనిముత్యమును కనుగొన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే తన శక్తియుక్తులని హెచ్చించి దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తనకున్నదంతయు ఆమె దాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసము ఒక విలువైనటువంటి ఆనిముత్యం. దేవాదేవుని యొక్క కృప వలన, దేవాదేవుని యొక్క ప్రేమ వలన దాన్ని మనం పొందుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ రోజున మనము కొనియాడుతున్నటువంటి, పండుగ చేసుకుంటున్నటువంటి పునీత ఇగ్నేషియస్ లోయోలా గారిని సుమాతృగా చూసి వారి నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పునీత ఇగ్నేషియస్ వారి పండుగను జరుపుకుంటున్నటువంటి మనం ఈ పునీతుడు ఏ విధంగా ఒక విశ్వాస ఆనిముత్యాన్ని కనుగొన్నాడో నేర్చుకుంటూ ఉన్నాం. తను కూడా తన జీవితంలో ఏది చేసినా సర్వోన్నతిని స్తుతి కొరకే అని చెప్పేసి తలంచాడు. ఆ లక్ష్యంతోనే జీవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క ఆనిముత్యము కావచ్చు, ఆ పొలంలో దొరికినటువంటి నిధి కావచ్చు, ఈ రెండింటిలో కనిపించేటటువంటి సత్యం ఒకటే. ఒక శ్రేష్టమైనటువంటి దానిని మనం పొందుకోవాలంటే, లౌకికమైనటువంటి దానిని మనం వదులుకోకూడదు. ప్రభువుని పొందుకోవాలంటే ప్రపంచమును నిరాకరించాలి. ఇదే కండిషన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువుని పొందుకోవాలంటే ఆ నిధిని మన జీవితంలో దాన్ని మాత్రమే ఉంచుకోవాలనుకుంటే, ఆ నిధిని మాత్రమే మనం అనుభవించాలంటే మిగతా మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం వదులుకోవాలి.
ప్రాపంచిక విషయాలను మనం వదులుకోవాలని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియచేస్తుంది. యేసే స్వయంగా అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 2 ఉపమానంలో తమకున్నటువంటి ఆస్తిని అమ్మి ఒక నూతన అవకాశమును పొందుకోవడానికి వెనుకాడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీతుడైనటువంటి ఇగ్నేషియస్ కూడా ఇదే రీతిలో ఇదే కోవలో ప్రభువుని పొందుకున్నాడు. క్రీస్తు కంటే విలువనేది లేదు అని గ్రహించాడు. ఆయనలోనే నిత్య జీవితం అని విశ్వసించాడు. చివరికి యేసు సభను స్థాపించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ముఖ్యమైనటువంటి 3 మర్మాలను గురించి ఈ రోజున మనం విందాం. మనలో బంధం రూపాంతరం చెందాలి. దేవుని కుటుంబంలో మనం ఉండాలి, వేరే కుటుంబాల్లో కాదు. దేవుని యొక్క కుటుంబంలో మనము కూడా చేరి ఉండాలి. అంటే రక్త సంబంధమైనటువంటి కుటుంబం కాదు, రక్త సంబంధమైనటువంటి కుటుంబం రూపాంతరం చెందాలి. అది విశ్వాసబంధమైనటువంటి ఆత్మీయ కుటుంబముగా నీ జీవితం నా జీవితం మారాలి. ఇక రెండవదిగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వలె తండ్రి చిత్తమునకు సంకల్పమునకు మనం విధేయించాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రభు యొక్క కుటుంబాన్ని మనం అంగీకరిస్తామో, అంటే ఆత్మీయ జీవితాన్ని మనము అంగీకరిస్తామో, ఇక ఆ ప్రభువునే మనం అంటిపెట్టుకొని విధేయించి జీవించాలని చెప్పేసి తెలుసుకోవాలి. ఇదే మర్మం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక 3వ మర్మం ఏమిటంటే, మనది ప్రాపంచిక కుటుంబం కాదు. ఎప్పుడైతే నీవు జ్ఞానస్నానం పొంది ప్రభుని విశ్వసించావో అప్పటి నుంచి నీవు ప్రభు యొక్క కుటుంబంలో ఉన్నావని తలంచాలి. అది దైవిక కుటుంబం, ఆత్మీయ సంబంధమైనటువంటి ఒక విశ్వాసంతో కలిగినటువంటి కుటుంబం, బంధుత్వం. అందుకనే మనకి ఒకే విశ్వాసం, ఒకే దివ్య పూజా బలిలో మనం పాల్గొంటున్నాం, ఒకే రొట్టెను మనమంతా కలిసి మెలిసి పూజిస్తూ ఉన్నాం. ఇది కుటుంబం ప్రియమైన సహోదరి, దైవీకమైనటువంటి కుటుంబం, దేవునికి సంబంధమైనటువంటి కుటుంబం. దీన్ని మనం వదులుకోకూడదు. ఎందుకంటే ఇదే మన జీవితంలో ఆనిముత్యం, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి నిధి. ఏదైనా సువిశేషంలో మనం విన్నట్లుగా ఈ యొక్క ఆనిముత్యాన్ని, ఈ యొక్క నిధిని మనం పోగొట్టుకోకూడదు. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనము శాశ్వతంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క కుటుంబంలో, దైవిక కుటుంబంలో మనం పాలువారం అగుతాం. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దండిగా మెండుగా మనం పొందుకుంటామని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పనికిరాని పాత్రని. ఇర్మియా ప్రవక్త కూడా అదే విధంగా ఆలోచించాడు. తల్లిదండ్రులు అంటున్నాడు, నన్ను ఎందుకు అన్నావు? నేను అయోగ్యుడిని, దేనికి పనికిరాని వాడిని, నన్ను ఎందుకు కన్నావు అని చెప్పేసి తనకు తానుగా దూషించుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్పేది ఏమిటంటే, నువ్వు తల్లి గర్భములో పడకమునపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తల్లి గర్భంలో పడకమునపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆ విశ్వాసంలో మనం జీవించగలగాలి. ఆ యొక్క దైవరాజ్యంలో, ఆ ప్రత్యేకమైన దైవికమైన కుటుంబంలో మనం ఉండగలగాలి. దాన్ని మనం దండిగా మెండగా తనివి తీర అనుభవించాలని చెప్పేసి మనం తలంచాలి. మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. మనకు అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు మనం ఎల్లప్పుడూ ప్రియమైన సహోదరి సహోదరులారా మనపైన మనకే విరక్తి కలిగి దూషించుకుంటూ ఉంటాం.
సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము నిందించుకుంటాం. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ వలన మనం సృష్టింపబడ్డాం అని చెప్పేసి ఎప్పుడు మనం తలంచుకోం. కానీ దేవుని బిడ్డలరా, క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. నీవు ఎప్పుడు సమస్యల్లో ఉంటావో, ఎప్పుడు సవాళ్ళలో ఉంటావో, కష్టాల్లో ఉంటావో, అప్పుడే దేవుడు ఇంకా ఎక్కువగా నీకు దగ్గర అవుతాడు. ఇది సత్యం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే ఒక ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి. ఇద్దరు కూతుర్లో ఒక కూతురు తనకు కష్టాలు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు, వివాహం అయిపోయింది, అంతా బాగా ఉంది, చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే ఇంకో కూతురు కూడా పెళ్ళయింది. ఆమెకు అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, భర్త మంచివాడు కాదు, అనేక కష్టాల పాలవుతుంది. ఇప్పుడు ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క వేదన ఎవరిపైన ఉంటుంది? ఏ కూతురు పైన ఉంటుంది? సంతోషంగా ఉన్నటువంటి కూతురు పైన ఎప్పుడు ఉండదు. ఆమెను గురించే పట్టించుకోదు. కానీ కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి కూతురు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక తల్లిగా సుఖంగా ఉన్నటువంటి కూతురు గురించి ఆలోచించదు. కష్టాల్లో ఉన్నటువంటి కూతురు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది కదా. నీవు ఒక మానవ పుత్రుడైనటువంటి తల్లినే నీకు ఈ రెండవ కుమార్తె అంటే సుఖంగా ఉన్నటువంటి కూతురు గురించి అంత ఎక్కువగా ఆలోచించకపోయినా, శ్రమల్లో ఉన్నటువంటి, బాధల్లో ఉన్నటువంటి, సమస్యలో ఉన్నటువంటి కుమార్తెను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. తనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. నీవు శ్రమల్లో ఉంటే ఇంకా ఎక్కువగా దేవుడు తప్పిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. నిన్ను నమ్మిన దేవుడు నీకంటే మంచివాడు కాదా? నీకంటే చాలా గొప్పవాడు, నీకంటే చాలా అధికుడు, నీకంటే ఎక్కువ ధైర్యం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, శక్తి కలిగి ఉన్నవాడు. కాబట్టి నీ సమస్యల్లో నీ వద్ద ఉంటాడు, నిన్ను ఆదుకుంటాడు. తన బిడ్డలమైనటువంటి మనం శ్రమల్లో ఉంటే ఆయన కన్నీరు కార్చాడని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. మన వేదనలో ఉంటే ఆయన బాధపడ్డాడు అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. మనం కష్టపడుతున్నప్పుడు తెలిసి ఆయన పరిగెత్తుకొని వచ్చాడని చెప్పేసి, ఇదే నీవు నేను నమ్మినటువంటి దేవుడు అని చెప్పేసి మనం ఆలోచించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే పునీత ఇగ్నేషియస్ లోయలా గారు తన యొక్క జీవితంలో ఏ విధంగా ఆనిముత్యమైనటువంటి యేసు ప్రభుని పట్టుకొని యేసు ప్రభును అనుభవించి ఆ దైవరాజ్యంలో చేరుకున్నాడో, ఆ దైవరాజ్యంలో నివసించినాడో, ఆ దైవికమైన కుటుంబంలో ఆనందాన్ని పొందినాడో, అదే రోజు ఇది ఈ రోజున మనందరినీ కూడా ప్రభు ఆశించేది అదే. దైవరాజ్యము, దైవికమైనటువంటి కుటుంబము నాది, దానిలో నీవు నిలకడగా ఉండాలి. నీ విశ్వాసమే నేను నీకు ఇచ్చినటువంటి నిధి, నువ్వు పొందినటువంటి గొప్ప వరం. దాన్ని ఎల్లప్పుడూ పదిలపరుచుకుని జీవించినట్లయితే ఈ లోకంలో మనం జీవించినా కానీ పరలోకం వైపు చూస్తూ ఆ నిధిని మనము ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఆ నిధిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అంటే మన యొక్క జీవితాన్ని హెచ్చించాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం పోగొట్టుకోగలగాలి. ఈ లోక ఆశలపైన మన మనసును తీసివేయాలి. అప్పుడు ఆ యొక్క నిధిని గొప్పగా మనం అనుభవించగలుగుతాం, పొందగలుగుతాం అని చెప్పేసి ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నేనున్నప్పుడే రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువుది రూపమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఇగ్నేషి వారు ఉత్సవం కొనియాడుచు మేము తెచ్చిన అర్పణము నీకు ప్రియపడునుగాక. పునీతత్వమునకు జీవజలాశయమైన పరమ రహస్యములు మమ్ము పవిత్రపరచి సత్యములో సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేసడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా.
విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 1వ ఫ్రాంచైజ్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులని చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము.
మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనములను కాచి కాపాడదురుగాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత, మీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నొంది ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ వారి గౌరవార్థము సంస్మరణ దినమున కృతజ్ఞతాభావముతో మేము సమర్పించిన స్తుతి బలి మమ్మ మీ నిత్య వైభవ నిరంతర స్తుతికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మ ఆరోగ్య మాత, మమ్ము
బ్రోవక రావమ్మ